విడాకుల దాకా పోయింది మా కుటుంబంలో. విడిపోయేదాకా వచ్చిందమ్మా. వచ్చింది మేడం. రోజు ఫ్యామిలీ గొడవలు అందరికీ మొత్తం భారం అయిపోయినా. మేము ముస్లిమ్స్. నా పేరు భాష, ముసలంబాబు నుంచి వచ్చాము. మా వైఫ్ పేరు ముంతాజు, 3 పిల్లలు. పేరాలు ఇక్కడ నుంచి మేము 5 వారాలు ఇక్కడ వచ్చినా నేను. ఆమె 1 వారం రాలేదు. ఆమెకు తాగి ఒక రోజు కొట్టుడు, ఒక అనవసరమైన మాటలు మాట్లాడి కొట్టుడు, ఇదే జరిగేది. నువ్వు తాగి కొట్టేవాడిని. ఎప్పుడు ఇదే గొడవ, చిన్న చిన్న విషయానికి గొడవ, కొట్టుడు ఇదే. ఆమె భరించలేక వాళ్ళ అన్నలకు ఫోన్ చేసి శనివారం రోజు కొట్లాడైతే వెళ్ళిపోయింది. నేను ఇక్కడ ఉన్నాను మేడం. ఇక్కడ ఉన్న తర్వాత నేను అక్కడ మీరు పేరు చేస్తుంటే అక్కడ కింద పడిపోయి నాకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన తర్వాత అక్కడ మొత్తం నాకు ఈ చీకటి మొత్తం ఎలుగు అసలు ఏమి అవుతుందో నాకే అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళిపోయినాక మీరు మళ్ళీ ఆయిల్ పోసి మళ్ళీ అక్కడ కనుక మళ్ళీ అక్కడ పడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు మేము రాము, నేను రాను, నువ్వు ఇక్కడ నా ముంగడ చనిపోయినా కూడా నేను నీ దగ్గర నేను రాను, నువ్వు 3 పిల్లలను నువ్వు ఏమైనా చేసుకో, ఎక్కడైనా చేసుకో, నాకు తెలియదు, నేను రానా అని చెప్పింది మేడం. నేను 3 సార్లు పోయినా ఆమె దగ్గరికి. రామ్మ ఖరాబ్ అవుతుంది, సంసారం ఖరాబ్ అవుతుంది, నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు, నీకు కూడా ఎవరు సరిగా అన్న తమ్ముళ్ళు సరిగా చూడరు అని ఎంత బతిమాలినా కూడా రాలేదు. నేను ఇక్కడ పేరాలు నేను 4-5 డబ్బాలు తీసుకుపోయినా మేడం. ఎంతోమందికి కూడా నేను ఇద్దామని నేను ఎంతో అక్కడ పైసలు సరిగా ఉండలేకుండా ఒక్కరికి నేను సాయం చేసిన ఖాళీ ఒక ఖర్చీపు, ఒక ఆయిల్ డబ్బా, ఆయన హాస్పిటల్లో ఉన్న రోజు అంతే. ఇంకా నాకు నమ్మకం ఎందుకంటే ఆయిల్ డబ్బా మీద ఒక ఫోన్ నెంబర్లు ఉండే కదా మేడం 2. అప్పుడు మమ్మీకి ఫోన్ చేయాలా, ఎట్లయినా చేయాలా, పేర్లో పెట్టాలా అని నేను మీ అలాంటికి వాళ్ళకు మాట్లాడాలంటే కన్నీటి ప్రార్థన చేసి ఈరోజు ఈ వారం ఇక్కడికి నేను రప్పియాల దేవుడా, మా ఫ్యామిలీతో నేను ఇక్కడికి రావాలా మళ్ళా అని నేను పేరు చేసిన. ఇన్ని రోజులు మళ్ళా ఇప్పుడు వచ్చారు. నీ భార్య వచ్చింది మేడం. తాగుడు మానేసినారు మేడం. ఎన్ని వారాల నుంచి వస్తున్నావు ఇక్కడికి? ఇది 6వ వారం నేను, ఆమె 5వ వారం ఇక్కడికి రావడం. ఇక్కడికి వచ్చిన వారానికి నీ కుటుంబం దేవుడు కట్టాడు పూర్తిగా. మీకు చెప్తామని చెప్పారు, మీ పేర్లో మమ్మీకి చెప్తాం, ఎట్టైనా పరిస్థితుల్లో చెప్తాం. బెల్లంపల్లి ఫోన్ చేసావు? మా బెల్లంపల్లికి నేను ఫోన్ చేశాను, ప్రేయర్ చేశారు. మమ్మీ పేర్లో ఉన్నది మేము చెప్తాము, మీ పేర్లు రాసుకుంటాం. ఏం పేరు అంటే నా పేరు భాష, మీ వైఫ్ పేరు ముంతాజు, సమీర్, సల్మాన్, అమీర్ అని మా 5 మంది పేర్లు చెప్పాము మేడం. 2 సార్లు ఫోన్ చేశారు, 2 సార్లు మేము చెప్తామని చెప్పారు మేడం. అక్కడ ప్రార్థన చేశారు. నాకు తప్పగా మీరు ఎట్లయినా చేస్తారు ప్రార్థన. ఆమె ఈ వారంలో ఇక్కడికి వస్తుందని నాకు దేవుని మీద నమ్మకం. స్తోత్రం. వచ్చింది మేడం. ఎక్కడుంది? మేము ముస్లిమ్స్ మేడం. ముస్లిమ్స్. ఎవరు చెప్తే వచ్చావు ఇక్కడికి? ఫస్ట్ దేవుని నమ్ముకొని దూరం అయిపోయినా. ఇక్కడికి ఎలా వచ్చి వేరే మాటలు నమ్మి జర కష్టపడ్డా. మళ్ళా నేను ఇక్కడికి వచ్చా మేడం. నేను ఆటో నడుపుతా, ఫస్ట్ కారు అవన్నీ నడిపా, కానీ ఇప్పుడు ఆటో నడుపుతా. ప్రతి ఒక్క వారం నేను ఇటు చూసుకుంటూ పోతే ఇంతమంది జనాలు ఈ గేట్ల నుంచి ఎందుకు వెళ్తురు అని అనుకుంటే జర పోస్టర్లు గీస్టర్లు కనిపించారు. కానీ సరే చూద్దాం ఒక వారం అని నేను వచ్చాను మేడం. రాగానే పట్టుకున్నాడు ఏసై గట్టిగా, చూద్దామని లోపలికి వచ్చాడు. అందుకనే మీరు మీ ఆటో వాళ్ళని మీరు ఆటో దిగుతారు కదా, చూద్దామని వాళ్ళని ఒకసారి తీసుకురండి. చూడ్డానికి వచ్చిన వాళ్ళు అట్లనే ఉంటారు. గట్టిగా చెప్పలు కొడదాం. ఇప్పుడు మీ కుటుంబం మారిపోయింది. ఇప్పుడు ఏసై మీ కుటుంబాన్ని కట్టాడు మేడం. ఇప్పుడు తాగుడు మానేశాం మేడం. అన్ని మర్చిపోయాం. ఇక ప్రార్థనకు వచ్చాక నీ భార్య కూడా వచ్చింది. మరి ఇప్పుడు రోజు కొట్లాడుతున్నారా? ఆమె శనివారం మొన్న పోతే కూడా రాలేదు. నిన్న శనివారం, ఈరోజు తప్పగా రావాలని నేను దేవుని ప్రార్థన చేసుకున్నాను కదా మేడం. మీ దారి ఎట్లయినా నాకు ప్రార్థన, నాకు బలం ఉంది, మీకు ఎట్లయినా మీరు రప్పిస్తారా అని. మీ పేర్ల ఇక్కడ ఎంతోమంది కింద పడిపోతే ఇక్కడ చేస్తుర్రు, నేను కూడా కింద పడిపోయి ఇక్కడ వచ్చేసా. వెలుగు అనేది మొత్తము మీరు పేరు చేయగానే ఎంతోమంది పడిపోయారు. ఇంకా నాకు నమ్మకం మీరు రప్పియాలా, మీరు ఎట్లయినా రప్పిస్తారని నాకు నమ్మకం. ఆ నమ్మకంతో నేను 3 రోజులు వస్తే కూడా 3 రోజులు నాకు చీగొట్టి పంపించింది. శనివారం తెల్లారితే సండే తప్పక వస్తుంది అని నమ్మకం.
అవునండి, ఏ భర్త తాగితే భార్యకి కష్టమా కదా? చెప్పండి మీరే, అవునా కదా? భర్తలు విసిగిస్తే ఏ భార్యకైనా ఉండబుద్ధి కాదు కదా? అవును కదా? కానీ ఇప్పుడు తన భర్త దేవుని వైపు చూశాడు కాబట్టి దేవుడు ఆమె వైపు చూశాడు. గట్టిగా చెప్పండి కొట్టాలా? ఆయనకి విశ్వాసం చూడండి. దేవుని నమ్ము, దేవుని ప్రవక్తను నమ్ము, నువ్వు స్థిరపరచబడతావు, కృతార్థులు అవుతావు. ఎవరు నమ్మితే? దేవుని నమ్మితే. తప్పక మీరు రప్పిస్తారంటే నేను కాదు, నాలో ఉన్న దేవుడే. ప్రార్థన చేయటం ద్వారా గొప్ప కార్యం ఈ కుటుంబంలో ప్రభు చేశాడు. ఈరోజు కుటుంబం కట్టబడింది, సంతోషంగా వచ్చారు. కొట్లాడుకోవద్దు, ఇక బాగా చూసుకోవాలి. గారి చూసుకుంటావా? ఇక తాగుడు లేదు కదా? తాగులేదు, ఏం లేదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి సిగరెట్ తాగుతుంటే మేడం, సిగరెట్ కూడా బంద్ చేస్తాను. ఇక్కడికి వచ్చాక తాగుడు మానేసావు. ఎంతకాలం నుంచి నీకు అలవాటు ఉంది? నేను 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అప్పుడప్పుడు తాగుతుంటే దోస్తాను అక్కడ ఇక్కడ ఖరాబ్ కూడా అయినా మధ్యలో. ఇప్పుడు శనివారం కూడా తాగా మేడం, అబద్ధం కాదు. శనివారమే కొట్లాడైంది. శనివారం నేను ఇక్కడ సండే ఇక్కడ వచ్చేసిన, మళ్ళా శనివారం ఈమె అలా అన్నలకు ఫోన్ చేసింది ఏం కదా తెలియదు. ఆమె నేను ఇక్కడ సండే పేరులో ఉన్నా కానీ ఆమె ఈ టైంకి అలా అన్నలు అలా చెల్లెళ్ళు తీసుకెళ్ళిపోయారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు, ఇక లేదు, బంద్ అయిపోయింది. మనసు లేదు ఇక దాని మీద, మనసు లేదు. ఇక ఏసేకి నమ్మకంగా ఉంటారు. నమ్మకం ఉంటాం మేడం. ఏమ్మా ప్రాణాలైనా ఇప్పుడు ప్రాణమైన ఇచ్చేస్తావు, ఏసేకి ఇప్పుడు ఇచ్చేస్తాం మేడం, ఇచ్చేస్తాం. మీ భర్త మారిపోయాడు ఇప్పుడు? సంతోషంగా ఉంది ఇప్పుడు? సంతోషం. నీ భర్త దగ్గరికి వచ్చేసావు ఇప్పుడు? ఇక పుట్టింటికి వెళ్తావా, ఇక్కడ ఉంటావా? భక్త దగ్గరే ఉంటావు. గట్టిగా చెప్పలేడు. చూడండి, ఈరోజు ఇద్దరు ఇంత సంతోషంగా ఉన్నారంటే ఎవరిచ్చారు వీళ్ళకి ఇంత సంతోషాన్ని? గట్టిగా చెప్దాం. మీకు సంతోషం ఎవరిచ్చారు? ఏసయ్య. నమ్మకంగా ఉంటారు ఇంక ఏసయ్యకి. ఇప్పటి నుంచి నీ భార్యను బాగా చూసుకుంటావా? బాగా చూసుకుంటాం.